Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. ఎవ్రీ ఎలక్షన్స్కి పొలిటీషియన్ల భుజాల మీద పార్టీ కండోలు మారుస్తుంటూ అనుకునేవాడిని, సిగ్గు వీళ్ళకి లేదా, ఓట్స్ చేసే మనకు లేదా అని. లేటరాన్ లవ్ చేశాక కానీ తెలియలేదు, తప్పు వాళ్ళిద్దరిది కాదు, సిచ్యువేషన్స్ అని. ఎవ్రీ వ్యాలంటైన్స్ డేకి నేను నచ్చకో నాకు నచ్చకో తెలియదు గాని 8 దాటి 11 బ్రేకప్లు అయిపోయాయి. సిచ్యువేషన్ బట్టి పాత్రలు మార్చే అమ్మాయిలు కొంతమంది, సర్కమ్స్టెన్సెస్కి సరెండర్ అయిపోయే అమ్మాయిలు ఇంకొంతమంది. ఎవరికి వాళ్ళు తమ తమ ఫీలింగ్స్ని పొలిటీషియన్లు పార్టీలు షిఫ్ట్ అయిపోయినట్లు ఆ అమ్మాయిలు కూడా నాకు బ్రేకప్లు చెప్పి వేరే అబ్బాయిలు షిఫ్ట్ అయిపోయారు. సో July 12, 2019 నా లైఫ్లో లవ్ అనేది సినిమాకి ముందు వేసే రాహుల్ ద్రావిడ్ యాడ్ లాంటిదని రియలైజ్ అయ్యి వదిలేసి వెళ్ళిన అమ్మాయిల్ని మిగిలిన సిగరెట్ తాగుతూ ఫీల్ అయిన రోజు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ హేట్ లవ్. ఎస్, ఐ హేట్ లవ్. ఇదేదో మూడో అమ్మాయిని వేరే అబ్బాయితో బస్ ఎక్కించినప్పుడే రియలైజ్ అవ్వాల్సింది. సార్ మీరింకా సీన్ మర్చిపోలేదా? మర్చిపోతాలే గాని నువ్వేంట్రా 8 బ్రేకప్స్ చెప్పి 11 బ్రేకప్స్ అంటున్నావు? ప్రతి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండదు సార్, కొన్ని స్టోరీగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. 8 బ్రేకప్ల గురించి చెప్పిన తర్వాత నాకు అనిపించింది నువ్వు లవ్కి పనికిరావనేనా? కాదు, ఆ స్టోరీస్ పనికిరావని. సర్లే, ఐ హేట్ లవ్. దాని తర్వాత ఏముంటుంది సార్, లవ్ మీద అమ్మాయి మీద విరక్తి పుట్టినోడు ఫస్ట్ ఆ కోపాన్ని హెయిర్ కట్ చేసేయడం మీద చూపిస్తాడు సార్. నేను కూడా అంతే సార్, ఓన్లీ హెయిర్ కట్, గడ్డ వల్ల నుంచేసా. అబ్బో, ఏమైంది సార్? తర్వాత సంగతి చెప్పమంటే గడ్డం తీసుకోలేదు, ట్రిమ్ చేయలేదంటావు ఏంటి? తర్వాత ఏం జరిగిందో చెప్పు. యాక్చువల్లీ మెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సార్, నాకు అర్థమైంది, చెప్తాను వినండి. Fast twitch 5 is Greggy. Don't worry about the shortness, it's all about fast twitch. Here we go, around the wicket to Dhoni. Is he going to want to find the boundary? They play tip and run, there's another single. Tough one. Jadeja now. మళ్ళీ చేస్తాలే, ఒక్క అరగంటలో చేస్తా. ఎరా నీ పిల్లలను కడుపుతూ ఉందా? గడ్డం పెంచావు, గీస్తే బత్తాడు అవుతుంది. ఊరుకోనా, ఇక్కడ అంత గడ్డమేం లేదులే. ఆయన ముక్కుంటేనే పెంచాలా, కొన్ని అనుకుని జరిగినప్పుడు కూడా పెంచుకోవచ్చు, నీకు తెలీదులే. వెళ్ళి ముందు కటింగ్ ఇచ్చురా, వెళ్ళు. ఏంటన్నా, చిన్నప్పుడేమో చదువు లేకపోతే చదువు లేదు అన్నావు, తర్వాత ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదు అన్నావు, ఇప్పుడు గడ్డ ఉంటేనేమో ఉంది అంటున్నావు. అసలు ఏంటి ప్రాబ్లం? చెప్పుతో కొడతా ఎదవా, గడ్డం గీయించులు అంటే ఎదవ కథలన్నీ చెప్తున్నావు. రేయ్ ఇంక లాభం లేదు, నీకు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి. నోరు మూసుకొని పెళ్లి చేసుకో. ఆయన పెళ్లి చేసుకోవడానికి గడ్డ పెంచుకోవడానికి ఏంటి సంబంధం? ఆయన గడ్డ పెంచుకుంటే ఎందుకంత భయం నీకు? నా భయం నీ గడ్డ గురించి కాదురా, నీకెవడు పిల్లని ఎవడని. ఆయన అమ్మాయిలకి నాకు ఎందుకో సెట్ కాదు నాన్న. ఏం పోయే కాలం ఏమైంది? అబ్బా అవన్నీ నీకు చెప్పలేనన్నా. ఒకవేళ ఏమైతే నేను పెట్టుకుంటే పెంట తప్ప వంట కాదు నాన్న. యారా నువ్వేం తేడాగాడివా? నాన్నా ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇలా సంబంధాలు మాట్లాడి 2 సార్లు ఏమైంది? మా వాడు నెలకు 60,000 సంపాదిస్తున్నాడండి, ఇంకొక ఏడాది అయితే ఇంకా జీతం పెరుగుద్ది. అది దాని గురించి అయితే ఏం ఆలోచించకండి. దాంట్లో ఏముంది బావగారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అదే చాలు. ఎందుకు మీ అమ్మాయి ఏం చేస్తుందండి? సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది బాబు. ఆన్ సైట్ లో అమెరికా వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసింది. గ్రేట్. అయినా ఇలాంటి అవకాశాలు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఊరికనే వస్తాయో చెప్పండి? అలాగేం జరగదులండి, టైం రావాలి దేనికైనా. ఇంకేం చేస్తున్నావు బాబు నువ్వు? నానా నా కాన్సర్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నాన్న, ఇంకో 3 months లో నేను US వెళ్ళిపోవచ్చు. చూసారా మా సంబంధం కుదిరిన వేళ విశేషం బావగారు. ఇంతకు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎవరండి బావగారు? ప్లీజ్ దయచేసి అలా పిలవకండి, ఇంకా సంబంధం ఫిక్స్ కాలేదు కదా. అదేటండి ఇప్పుడే పిల్లలిద్దరు ఒకళ్ళు నచ్చితే మరి ఎదరికెళ్దా ఉన్నారు? అది అమ్మాయి అమెరికా ఆన్ సైట్ కన్ఫర్మ్ కాకముందండి. అయినా 60,000తో ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతారండి? అదే మా అమ్మాయి అమెరికా వెళితే లక్షల్లో సంపాదిస్తుంది. అయినా ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వమండి, మీరు దయచేయండి. ఇదేంట్రా? ఏమే రావు గారి సంబంధం వచ్చింది కదా, అదే జస్వంత్ అబ్బాయి పేరు, అమెరికాలో జాబ్ చేస్తాడు కదా. అప్పుడు కట్నం ఏదో ఇవ్వలేమని వదులుకున్నాంగా, ఇప్పుడు వాళ్ళని పిలువు, మనమే వాళ్ళని ఎదురు కట్నం అడుగుదాం. ఎందుకంటే
ఇద్దరు 2 చేతులతో సంపాదిస్తారు కదా, అవునవును. త్వరగా వాళ్ళకి కౌరు పంపు. ఇలా ఇంకో 2 సంబంధాలు కూడా పోయాయి. నా వల్ల వాళ్ళు కలిసి వస్తుంది కానీ నాకు మాత్రం కలిసి రావట్లే. ఇవన్నీ నాకు తెలియదురా. నువ్వు గడ్డమైనా గీయించుకో, లేకపోతే అర్జెంటుగా అలాగే పెళ్లి చూపులురా, తీసుకెళ్తాను. సర్లే, నేను వెళ్ళి కట్టెన్ దించుకుంటాను. వెళ్ళా పంజుడు. సంపుకు తినేస్తున్నాడు రా బాబు వీడు. నువ్వు బాగానే వెళ్ళిపోయావు ఈ తెంగర సన్నాసులకు అప్పచెప్పి. సత్తాను రోజు వీడితోటి నేను. There might be two here. Yes. Darting around in the deep. Yeah! There's a misfield. Donny does not want to for a second. He wants the strike. Well, it's all down to Donny. Gap Four right, gap balls left. There's the misfield. ఈరోజే మామ రోహిత్ శర్మ మన హెచ్ఆర్ పెళ్ళం కొట్టినట్టు కొడుతున్నాడు. It didn't cost his side any అవునా runs there. హెచ్ఆర్ నాకు కలం కొడుతున్నా నీకు చెప్పాడు రా. ఇంకేవాడు మన పానిగాడు. Good Yorkers. అబ్బా ఛే. And he's gone Justice. down the ground. I think it's massive. 4 రా నెక్స్ట్. ఏ 6 ఏ అవుట్ అవుతాడు. ఏ 4 ఏ అవుట్ అవుతాడు. ఏ ఏంటి అవుట్? అవుట్ రా. ఇదిగో మాటిమాటికి అవుట్. అమ్మా ఈయనెప్పుడు నీ సిటీసీ ఎంత? సార్ అది నీ సిటీసీ ఎంత చెప్పు. సిటీస్ అంతా మాయలేండి సార్. పేపర్ మీద 8 లక్షల ప్యాకేజ్ అని చెప్పి దగ్గరగా చెప్పారు. కటింగ్స్ అన్ని పోను 60 చిల్లర ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సచ్ ఎ షేమ్. నా శాలరీకి మీరు ఎందుకు సార్ షేమ్ ఫీల్ అవడం? నేను షేమ్ ఫీల్ అవుతుందని చెప్పట్లా, నువ్వు షేమ్ ఫీల్ అవ్వని చెప్తున్నా. నెలకు 60,000 శాలరీ తీసుకుంటూ వర్క్ చేయకుండా మ్యాచ్ చూస్తావా? తాను చెడ్డకోతు 1 మంత్ చెక్ చేసినట్టు నువ్వు మ్యాచ్ చూడటమే కాకుండా ఇలా ఎంప్లాయీస్ మొత్తం పిలిచి చూపిస్తావా? ఇలా ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి పీవీఆర్లో మార్చేద్దాం అనుకున్న ఆఫీస్ని ఏంటి? పీవీఆర్లో సినిమాలు వేస్తారు సార్, మ్యాచ్లు కాదు. ఎవర్రాది? చెప్తారు. ఎవర్రాది? చెప్తానే పని. కమ్ టు మై క్యాబిన్. ఈ దెబ్బతోనే జాబ్ పోయినట్టేరా. ఆ బొక్కేం కాదు, ఏవి పీకలేడు. అసలు మన ఎవడన్నా పీకుతాడేటి? ఆడికని సీ ఉందేంటి? కమ్ టు మై క్యాబిన్. ఐ విల్ షో యూ ఏం పీకుతాను. సార్ నీకు దండం పెడతారా పని? అన్న ఏంటన్నా ఇది టూ మచ్ వదిలేనా? అరే అది కాదురా, నీకు దండం పెడతారా? టూ మచ్ అన్న, ఎక్స్క్యూజ్ మీ సార్. పని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. వదిలేకి చెప్పేస్తాను. అరే చేస్తానరా, నీకు దండం పెడతారా? ఈ చేతులు కదా కావాలనుకోరా ప్లీజ్. కాల్ అయితే నేను కూడా వదలమని కాదులే. ఏంట్రా అన్నా? ఏం లేదు వదిలన్నా. అసలు నీకు జాబ్ ఎందుకు ఇచ్చానరా పాని? నాకు జాబ్ అయిపోతే ఇంట్లో వదలని కొడుతుంది కాబట్టి నిన్ను. అరే పాని నీకు దండం పెడతారా? నా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ ఆఫీస్లో డిస్కస్ చేయకరా. ఫోన్ నేను జాబ్ ఇస్తాను నీకు. పోనీలేనా? అప్పట్లో కాలేజ్ చేసిన నీ లవ్కి ఎంత హెల్ప్ చేశాను నేను. అసలు ఒక్క అమ్మాయిని చూసేదా నిన్ను? అలాంటి నిన్ను. అరే రే రే ఇప్పుడు ఆ సోదంతా ఎందుకురా? అవన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. సరే ఇప్పుడు ఏమంటావు? మిస్టర్ పాని, This is your last and final warning. ఇంకోసారి రిపీట్ అయితే I will complain to the higher authorities. అనే కదా నువ్వు చెప్పేది? సరే ఇంకోసారి ఇది రిపీట్ అవుతావు, ఉంటా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత తిట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటాను? వెళ్ళి క్యాబిన్కి వెళ్ళి సిస్టంలో మ్యాచ్ ఆఫ్ చేసి బుద్ధిగా వర్క్ చేసుకుంటా. వెరీ గుడ్. అంత ఎక్స్పెక్ట్ చేయకు. బ్రెయిన్ బాగా హీట్ ఎక్కింది, వెళ్ళి టీసీ తీసుకుని వస్తా. టీసీ అంటే? ఒక టీ సిగరెట్. మామా సూపర్ ఫిగర్ రా చూడు. ఎప్పుడు చూడు అమ్మని చూసి సొంగాచుకోవడమే. చాలా స్ట్రాంగ్ ఉండాలిరా. అడివిశేష్ ఆ క్షణం. కట్ 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 కట్. అబ్బా ఏంటి సార్ మీరు కట్ అంటున్నారేంటి? అమ్మాయి ఎంట్రీకి అడవిశేష్కి సంబంధం ఏంట్రా భూపేష్? అంటే సార్ ఆ రోజు అమ్మాయి ఎంట్రీకి ఎందుకో అడివిశేష్ సినిమా పేరులాగా పదాలు వచ్చేసారు నా బుర్రకి. సర్లేడు. ఎగ్జాక్ట్లీ ఆ క్షణం నా బ్రెయిన్ ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తుంటే నా లైఫ్లో గోడచారులా వచ్చి మేజర్ ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన విద్య అని గుర్తొచ్చింది. ఎస్, నాకు ఆ అమ్మాయి ముందే తెలుసు. తెలుసా? ఎలా? ఎలాగే ఉందండి, పిల్లడికి ఒకళ్ళు ఇచ్చారనుకో, రేపు ఎలాగ మంగళవారం, ఎల్లుండి బుధవారం పండ్లు గారు పిలిపించి ముహూర్తాలు పెట్టిందాం. ముందైతే అమ్మాయిని పిల్లండి, మా వాడు చాలా కంగారుగా ఉన్నాడు. అలాగే బావగారు. అమ్మా విద్య,
సిగ్గుపడతాడు రా. చూడు అమ్మాయిని చూడు. బావగారు వీళ్ళు ఎక్కడుంటే అలా ఎలా మాట్లాడుకుంటారండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అమ్మా విజయ వెళ్ళమ్మా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. వెళ్ళరా, వెళ్ళు, బయటికి వెళ్ళి మాట్లాడరా. కాఫీ తాగుతారా? నో నో థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు నిజంగానే సారంగపాణియా? సాగదీసినట్టున్నా సరే అదే నా పేరు, మా తాతగారిది. టు బీ ఫ్రాంక్, నేను మీకు నచ్చానా? క్లారిటీ రావట్లేదు. సైటా? అయ్యో లేదండి, క్లారిటీ లేదండి, వేరే విషయంలో. వేరే అంటే? అంటే షార్ట్కట్లో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డ్రీమ్. అది కాస్త కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యాంటసీలా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ మిమ్మల్ని చూశాక చూసాక యాజ్ ఇట్ ఈస్ మనసు మార్చుకున్నాను నేను కూడా. మరిలా? ఐ హేట్ లవ్ అండి. అంటే రీజన్ తెలుసుకోవచ్చా? చెప్పుకుంటూ పోతే ఒక్కో రీజన్ ఒక్కో సీజన్లా చేయొచ్చండి. సర్లే, నా గురించి వదిలేండి, మీరు చెప్పండి. టు బీ ఫ్రాంక్, నేను మీకు నచ్చానా లేదా? టు బీ ఫ్రాంక్, మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ నుంచి ఎస్, మీ ఫాదర్ నుంచి 40 lakhs. ఆ? అయ్యో ఆ రెండోది నేను ఎక్స్పెక్ట్ చేసేది కాదండి. మా నాన్న మీ నాన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, నేను కాదు. ఫర్ మీ మనీ వోంట్ బి ఏ క్రైటీరియా. మీరు చెప్పండి, నేను మీకు నచ్చానా లేదా? యాక్చువల్లీ నేను మీకు ఆన్సర్ చెప్పాలంటే మీ చైర్ నాకు కావాలి. చెయ్యరా? ఎస్. ఇది మీ చైరండి, తీసుకోండి. కానీ ఇచ్చిన తర్వాత ఆన్సర్ నాకు ఫేవర్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇచ్చాక మీకే తెలుస్తుంది కదా. ఓ కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? ఓ షయ్యా? ఓకే. ఇంచుమించు. ఓయ్ ఓయ్, ఐఎమ్ సో సారీ మిస్టర్ సాగతీసిన సారంగపాణి, అండ్ ఇట్స్ నో. అంతా ఓకేనా? నాన్న అది ఏమైందిరా? అది అనియా పాప గోడదుగా బొబ్బులు కొడితే వెళ్ళిపోయిందన్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్యా, ఎరుపప్ప కాడే కుర్చేసి మరి హెల్ప్ చేశాడు. ఏంటి సార్ నవ్వట్లేదు? ప్రతిసారి నవ్వుతారుగా. ఇంత దరిద్రం చూసాక నువ్వు కాదురా, నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం నాకే జాలేస్తుంది. మీకే కాదు సార్, ఆ దేవుడు కూడా ఆమె జాలేసింది అనుకుంటా, అందుకే. అందుకే ఏంట్రా నవ్వుతున్నావు? అంగప్పారు. కంగ్రాచులేషన్స్ విద్య, నౌ యు ఆల్సో ఇన్ మై టీమ్. ఒక 1 month పాటు మా సీనియర్ ఎంప్లాయీస్ ని ట్రైన్ చేస్తారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మే ఐ నో ద ట్రైనర్ నేమ్? మిస్టర్ సారంగపాణి. దేర్ హీ ఈజ్.
హాయ్ ఐఎమ్ విద్య. పాణి సాగదీసిన సారంగ పాణి. మిస్టర్ పానీ, తనకు 1 month పాటు నువ్వే ట్రైన్ చేయాలి. ఓకే? షూర్ సార్. ఆల్ ది బెస్ట్. యా, ప్లెజర్ సార్.